ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. అన్ని పేమెంట్స్ అరచేతిలోనే. రోజులు గడుస్తున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గిన దాఖలాలు. మరి సైబర్ చీటర్స్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎంత పెద్ద సమస్య వచ్చినా నిమిషాల్లో పరిష్కరిస్తున్నారు ఎథికల్ హ్యాకర్లు. ఇమాజిన్ చేయండి, మీరు ఒక కాఫీ షాప్లో ఫ్రీ పబ్లిక్ వైఫై వాడుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్కి లాగిన్ అయ్యి బ్యాలెన్స్ చెక్ చేశారు అండ్ దెన్ ట్యాబ్ క్లోజ్ చేశారు. కొన్ని నిమిషాల్లో నోటిఫికేషన్ వస్తుంది, మీ అకౌంట్ పాస్వర్డ్ చేంజ్ చేశారు అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేశారు అని. అప్పుడు మీ సిచ్యుయేషన్ ఏంటి? ఇది జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే, కానీ రియల్ లైఫ్లో అయ్యి ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఇలాంటి సిచ్యుయేషన్ నుండి ప్రివెంట్ చేయడం కోసమే ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అని పిలుస్తారు. ఈ వీడియోలో ఎథికల్ హ్యాకింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, వాటి యొక్క టెక్నిక్స్ అండ్ టూల్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి అనేవి తెలుసుకుందాం. ఫస్ట్లీ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. హ్యాకింగ్ అనే వర్డ్ విన్నప్పుడు చాలామందికి సైబర్ క్రిమినల్స్ గురించి థాట్స్ వస్తాయి. కానీ హ్యాకింగ్ అంటే తప్పు కాదు, ఇంటెన్షన్ బట్టి అది మంచా లేదా చెడా అనేది డిసైడ్ అవుతుంది. ఎథికల్ హ్యాకింగ్ అనేది ప్రైవసీ ఇంప్రూవ్మెంట్ కోసం లీగల్గా మరియు పర్మిషన్తో సిస్టమ్ యాక్సెస్ తీసుకుంటారు. వీళ్ళ మెయిన్ ఎయిమ్ సిస్టమ్ లేదా నెట్వర్క్లో ఉన్న బగ్స్ లేదా ప్రాబ్లమ్స్ని గుర్తించి వాటికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా మెలీషియస్ ఇంటెంట్తో పని చేయరు, కేవలం హ్యాకర్స్ నుండి డేటాని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ ప్రొఫెషనల్స్ని వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని పిలుస్తారు. మీకు తెలుసా, హ్యాకర్ అనే వర్డ్ ఒరిజినల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళని రిఫర్ చేయడం కోసం యూజ్ చేస్తారు, కానీ క్రిమినల్స్ని కాదు. ఎథికల్ హ్యాకర్స్ స్ట్రిక్ట్ ఎథిక్స్ ఫాలో చేస్తారు. సెక్యూరిటీ అండ్ ప్రైవసీని ప్రియారిటైజ్ చేయడం వాళ్ళ ఎయిమ్ అండ్ ప్రొఫెషన్. వీళ్ళ కీ రోల్స్ వచ్చేసి సిస్టమ్స్లో వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడం, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ప్రివెంట్ చేయడం అండ్ ఓవరాల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రెంథెన్ చేయడం. హ్యాకింగ్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు, బేస్డ్ ఆన్ ద వే దే వర్క్. కొందరు మంచి కోసం చేస్తే మరికొందరు చెడు కోసం చేస్తారు. అందువలన హ్యాకర్స్ని కొన్ని కేటగిరీస్లో డివైడ్ చేశారు అండ్ ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈస్ వైట్ హ్యాట్ హ్యాకర్స్, ఆథరైజ్డ్ అండ్ సెక్యూరిటీ ఫోకస్. అంటే వీళ్ళు కేవలం మంచి కోసమే సిస్టమ్ యాక్సెస్ తీసుకొని పర్టికులర్ క్లయింట్ లేదా కంపెనీ కోసం వర్క్ చేస్తారు. సెకండ్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, మెలీషియస్ అటాకర్స్ పర్సనల్ గెయిన్ కోసం ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. వీళ్ళు మెలీషియస్ ఇంటెంట్తోనే వర్క్ చేస్తారు. థర్డ్ ఈస్ గ్రే హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు పర్మిషన్ లేకుండా మన సిస్టంలో యాక్సెస్ తీసుకుంటారు, కానీ మెలీషియస్ ఇంటెంట్తో కాదు. ఇవి హ్యాకర్స్లో కేటగిరీస్. అండ్ ఇప్పుడు మనం ఎథికల్ హ్యాకింగ్లో అడ్వాన్స్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఎథికల్ హ్యాకింగ్లో అడ్వాన్స్ టెక్నిక్ యూజ్ చేసి ఆర్గనైజేషన్స్ని సైబర్ థ్రెట్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తారు. వీటిలో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి, కానీ మనం కొన్ని మేజర్ అడ్వాన్స్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, రెడ్ టీమింగ్. రెడ్ టీమింగ్ అనేది ఫుల్ స్కోప్ ఉన్న సిమ్యులేటెడ్ సైబర్ అటాక్. ఇది ఆర్గనైజేషన్స్ యొక్క ఓవరాల్ సెక్యూరిటీ టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఈ టెక్నిక్లో ఎథికల్ హ్యాకర్స్ టీమ్గా వర్క్ చేస్తారు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వల్నరబిలిటీస్ ఎక్స్‌ప్లాయిట్ చేసి డిఫెన్స్ని టెస్ట్ చేస్తారు. నెంబర్ 2, రివర్స్ ఇంజనీరింగ్. మాల్వేర్ అనాలిసిస్ చేయడం అండ్ అప్లికేషన్స్లో ఉన్న ఫ్లాస్ ఐడెంటిఫై చేయడం కోసం రివర్స్ ఇంజనీరింగ్ వాడతారు. నెంబర్ 3, డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్. నెట్వర్క్లో ప్యాకెట్స్ని అనలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తారు టు ఐడెంటిఫై మెలీషియస్ డేటా ట్రాన్స్మిషన్. ఈ టెక్నిక్లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ని కూడా మానిటర్ చేస్తారు. నెంబర్ 4, క్లౌడ్ సెక్యూరిటీ ఎక్స్‌ప్లాయిటేషన్. క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ AWS, Azure ఆర్ గూగుల్ క్లౌడ్లో వల్నరబిలిటీస్ టెస్ట్ చేయడం, మిస్కాన్ఫిగరేషన్స్, ఇన్సెక్యూర్ APIsని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి యూజ్ చేస్తారు. నెంబర్ 5, స్టెగనోగ్రఫీ టెస్టింగ్. డేటాని ఇమేజెస్, ఆడియో ఆర్ వీడియో ఫైల్స్లో హైడ్ చేయడం అండ్ రిట్రీవ్ చేయడం కోసం ఈ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ ఎథికల్ హ్యాకర్స్కి ఆర్గనైజేషన్స్ని డీప్ లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో సాయం చేస్తాయి అండ్ ఫ్యూచర్లో అటాక్స్ చేయలేని విధంగా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటిదాకా మనం వీటి టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎథికల్ హ్యాకర్స్ యూజ్ చేసే టూల్స్ గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈస్ ఎన్మ్యాప్. నెట్వర్క్ స్కానింగ్ అండ్ మ్యాపింగ్కి వాడిన టూల్. ఓపెన్ పోర్ట్స్ అండ్ వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. నెంబర్ 2, మెటాస్ప్లాయిట్. సిస్టంలో నోన్ వల్నరబిలిటీస్ ఎక్స్‌ప్లాయిట్ చేయడం కోసం పెనిట్రేషన్ టెస్టర్స్ చాలా యూజ్ చేస్తారు. నెంబర్ 3, వైర్షార్క్. నెట్వర్క్ ట్రాఫిక్ అనలైజ్ చేయడం కోసం వాడతారు. సస్పీషియస్ యాక్టివిటీస్ డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెంబర్ 4, బర్ప్ స్యూట్. వెబ్ అప్లికేషన్స్లో వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయడం కోసమే యూజ్ చేస్తారు. నెంబర్ 5, జాన్ ద రిప్పర్. పాస్వర్డ్ స్ట్రెంత్ టెస్ట్ చేయడానికి పాస్వర్డ్ క్రాకింగ్ టూల్గా వాడతారు. ఈ టూల్స్ ఎథికల్ హ్యాకర్స్కి సెక్యూరిటీ స్ట్రెంథెన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఎథికల్ హ్యాకింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం.
ఎథికల్ హ్యాకింగ్ స్టార్ట్ చేయడానికి టెక్నికల్ ఎక్స్పర్టైజ్, క్యూరియాసిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఫస్ట్లీ అండర్స్టాండింగ్ నెట్వర్క్ బేసిక్స్, ఐపీ అడ్రసెస్, డిఎన్ఎస్, ఫైర్వాల్స్, విపిఎన్స్ లాగానే నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. డేటా నెట్వర్క్స్లో ఎలా ఫ్లో అవుతుంది అని తెలిస్తే వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. వైర్షార్క్ అండ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ టూల్స్తో ప్రాక్టీస్ చేయొచ్చు. నెంబర్ 2, మాస్టరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎస్పెషల్లీ ఖాళీ లైనక్స్ మీద ఫోకస్ చేయండి యాజ్ ఇట్స్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. లైనక్స్ కమాండ్స్, షెల్ స్క్రిప్టింగ్ అండ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ నేర్చుకోవాలి. విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ బేసిక్స్ కూడా నేర్చుకుంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేయడం ఈజీ అవుతుంది. నెంబర్ 3, లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. పైథాన్ ఆటోమేషన్, స్క్రిప్టింగ్ అండ్ డేటా అనాలిసిస్ కోసం యూస్ఫుల్ అవుతుంది. C and C++, సిస్టమ్ లెవెల్ వల్నరబిలిటీస్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ ఇష్యూస్ అర్థం చేయడానికి హెల్ప్ చేస్తాయి. జావా స్క్రిప్ట్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్లో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ XSS వల్నరబిలిటీస్ టెస్టింగ్లో. నెంబర్ 4, అండర్స్టాండింగ్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్. OWASP ఫ్రేమ్వర్క్స్ మీద ఫోకస్ చేయండి యాజ్ దే హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వల్నరబిలిటీస్ అండ్ మిటిగేటింగ్ రిస్క్. నెంబర్ 5, గెట్ సర్టిఫైడ్. సర్టిఫికేషన్స్ మీ స్కిల్స్ వ్యాలిడేట్ చేస్తాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తాయి. పాపులర్ సర్టిఫికేషన్ ఇంక్లూడ్ CEH సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్ కవర్ చేస్తుంది. OSCP ఆఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, హ్యాండ్స్ ఆన్ పెనిట్రేషన్ టెస్టింగ్ ని ఫోకస్ చేస్తుంది. CompTIA సెక్యూరిటీ ప్లస్, ఈ సర్టిఫికేట్తో మీరు ఈజీగా కెరియర్ బిల్డ్ చేయొచ్చు. నెంబర్ 6, ప్రాక్టీస్ ఆన్ రియల్ వరల్డ్ ప్లాట్ఫామ్స్. హ్యాక్ ద బాక్స్, ట్రై హ్యాక్ మీ అండ్ ఓవర్ ద వైర్ ప్లాట్ఫామ్స్లో ప్రాక్టికల్ ఛాలెంజెస్ ట్రై చేయండి. HackerOne అండ్ బగ్ క్రౌడ్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి టు గెయిన్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ రివార్డ్స్. ఈ స్టెప్స్ని ఫాలో చేస్తే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఇప్పుడు మనం ఎథికల్ హ్యాకింగ్లో కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ రోల్స్ గురించి తెలుసుకుందాం. The first one is penetration tester. సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్లో వల్నరబిలిటీస్ ఫైండ్ చేసి ఫిక్స్ చేయడం కోసం సిమ్యులేటెడ్ అటాక్స్ కండక్ట్ చేస్తారు. నెంబర్ 2, సెక్యూరిటీ అనలిస్ట్. నెట్వర్క్స్ మానిటర్ చేయడం, థ్రెట్స్ డిటెక్ట్ చేయడం అండ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్డేట్ చేయడం చేస్తారు. నెంబర్ 3, బగ్ బౌంటీ హంటర్. సాఫ్ట్వేర్ వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేసి ఆర్గనైజేషన్స్కి రిపోర్ట్ చేస్తారు. నెంబర్ 4, ఇన్సిడెంట్ రెస్పాండర్. సెక్యూరిటీ బ్రీచెస్ హ్యాండిల్ చేయడం అండ్ ఫ్యూచర్ అటాక్స్ ప్రివెంట్ చేయడం కోసం స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు. నెంబర్ 5, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్. ఆర్గనైజేషన్స్కి సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడం కోసం ఎక్స్పర్ట్ అడ్వైస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ రోల్స్ డిజిటల్ ప్రపంచంలో ఆర్గనైజేషన్స్ సెక్యూర్గా ఉండటంలో చాలా ముఖ్యం. ఎథికల్ హ్యాకర్స్ సైబర్ సెక్యూరిటీకి బ్యాక్ బోన్ లాగా ఉంటారు. వాళ్ళు కేవలం బిజినెసెసే కాదు, ఇండివిజువల్స్ డేటాని కూడా సేఫ్గా ఉండటంలో హెల్ప్ చేస్తారు. నా ఒపీనియన్లో ఎథికల్ హ్యాకింగ్ ఒక జాబ్ మాత్రమే కాదు, ఇది డిజిటల్ వరల్డ్ని ప్రొటెక్ట్ చేసే ఒక మిషన్. మీ ఒపీనియన్స్ ఏంటి? డేటాని ప్రొటెక్ట్ చేసే ఎథికల్ హ్యాకర్స్ మనకి అవసరమా? అండ్ ప్రతి ఎథికల్ హ్యాకర్ లీగల్గానే వర్క్ చేస్తారు అని మీరు నమ్ముతున్నారా? కమెంట్స్లో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.